కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు బహిర్గతమయ్యాయని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులపై పెట్టాలని కోరింది. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, ఖజానాకు భారీ నష్టం జరిగిందని లేఖలో పేర్కొంది ప్రభుత్వం. సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. సీబీఐకి కేసును బదిలీ చేస్తూ నిన్న జీవో 104ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1946 కింద సీబీఐ దర్యాప్తుకు అనుమతిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ తమకు చేరినట్లు సీబీఐ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేదని కూడా చెప్తోంది. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేపట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. లేఖను రిసీవ్ చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది సీబీఐ. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా విచారణ జరపట్లేదని ప్రభుత్వం చెబుతోంది. సీబీఐ విచారణకు ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధం లేదని అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలో అనేక విషయాలను ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు బహిర్గతమయ్యాయని లేఖలో పేర్కొంది. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని లెటర్లో ప్రస్తావించింది. ఖజానాకు భారీ నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్న ప్రభుత్వం సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరింది. అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.